రక్షణ అన్న 3 అక్షరాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక్క పరమేశ్వరాధీనంగా వస్తాయి. ఆయన అనుగ్రహించాడా ఏదైనా ఇస్తాడు. 2 కోరలతో పట్టుకుని ఎత్తి నోట్లో పడేసుకుంటున్న మృత్యుదేవత యొక్క కోరల నుండి జారి కింద పడి బతకవచ్చు. ఈశ్వరానుగ్రహం. ఆయన అనుగ్రహం లోపించిందా చిన్న కారణానికి మరణించవచ్చు, ఆపద రావచ్చు, ఐశ్వర్య భ్రష్టము కావచ్చు, ఇబ్బందుల్లోకి నెట్టబడవచ్చు. కాబట్టి సంతతము కోరుకోవలసినది ఏది అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరుకోవాలి. ఇంకా వేరొకటి అడగక్కర్లేదు. ఈశ్వరా నీవు నన్ను రక్షించు, అదొక్కటి అడిగితే చాలు. నువ్వు నా తల్లివి, నువ్వు నా తండ్రివి, నువ్వు నాకు సమస్తానివి, నువ్వు నా బంధువువి, నువ్వే నన్ను కాపాడు. అయితే నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతాను, నన్ను కాపాడు కాదు. అందుకే అసలు భగవంతుడి దగ్గరికి వెళితే అడగవలసినది ఒక్కటే, ఈశ్వరా నాకు ధర్మమునందు అనురక్తి కల్పించు.